హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. శివయ్య ప్రసన్నం కోసం ఈ 5 పరిహారాలు చేసి చూడండి. ప్రతి కోరిక నెరవేరుతుంది. సోమవారం నాడు శివునికి అంకితం చేయబడింది. నియమాల ప్రకారం శంకరుడిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. సోమవారం నాడు శివుడిని ఆరాధించడం, ఉపవాసం ఉండటం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. శివయ్య ఆశీర్వాదంతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో సోమవారం రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా బోలా శంకరుణ్ణి సంతోషపెట్టవచ్చు. హిందూ మతంలో వారంలోని ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి, ఒక గ్రహానికి అంకితం చేయబడింది. అదేవిధంగా సోమవారం నాడు శివునికి అంకితం చేయబడింది. ఆ రోజున నియమాల ప్రకారం శంకరుని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆ రోజున శివుడికి ఆరాధించడం, ఉపవాసం ఉండటం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. శివయ్య ఆశీర్వాదంతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో సోమవారం రోజు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా బోలా శంకరుని సంతోషపెట్టవచ్చు. సనాతన ధర్మ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలంటే ప్రతి సోమవారం నాడు శివుడికి నెయ్యి, చక్కెర, గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని సమర్పించండి. అనంతరం హారతిని ఇవ్వండి. ఈ పరిహారంతో ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రదోషం తగ్గాలంటే ఆ వ్యక్తి తెల్లని దుస్తులు ధరించాలి. ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో నుదుటిపై చందనాన్ని తిలకంగా దిద్దుకోవాలి. పరమశివుని అనుగ్రహం పొందడానికి నిస్వార్థంగా ఆయనను ఆరాధించండి. నిర్మలమైన భక్తి, అంకిత భావంతో పూజించండి. ప్రతిరోజు నిర్ణీత సమయంలో శివలింగాన్ని పూజించండి. జపమాలతో శివ పంచాక్షరి మంత్రాన్ని మంత్రాలను జపించండి. సోమవారం లేదా మహాశివరాత్రి వంటి రోజుల్లో లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజున ఉపవాస దీక్షను చేపట్టవచ్చు. శివుడిని ప్రత్యేకంగా పూజించవచ్చు. స్నానం, ధ్యానం, తపస్సు మొదలైన వాటితో మానసిక, శారీరక శుద్ధీకరణను జాగ్రత్తగా చూసుకోండి. శివపురాణాన్ని లేదా శివుడికి సంబంధించిన పురాణాల కథలను అధ్యయనం చేయండి. తద్వారా శివుడి మార్గదర్శకత్వంలో జీవించగలరు. పేదలకు, నిరుపేదలకు దానం చేయండి. శివయ్య పూజ చేయడానికి సహాయం చేయండి. సంతానం కలగాలంటే శివుని అనుగ్రహం కోసం పూజించండి. ప్రతిరోజు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు. మీరు ఈ మంత్రాన్ని రోజుకు చాలాసార్లు జపించవచ్చు. ధ్యానం, యోగా ద్వారా మనస్సును శుద్ధి చేయడం చేసుకోవచ్చు. అదే సమయంలో ఏకాగ్రతను పెంచుకోవడం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందవచ్చు. శివాలయాన్ని సందర్శించి శివుడిని పూజించవచ్చు. శివుని పాదాల వద్ద పువ్వులు, అగరబత్తీలు, దీపాలు, నైవేద్యాలను సమర్పించి శివుడికి హారతిని ఇవ్వడం ద్వారా ఆనందానికి సహాయపడుతుంది. ఈ నివారణలు శివుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడతాయి. భక్తితో, నిర్మలమైన హృదయంతో తీసుకున్న చర్యలు మాత్రమే కోరికలను నెరవేర్చగలవని గుర్తుంచుకోండి. కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడిని సోమవారం ఏ విధంగా పూజ చేయాలంటే, దేశంలో ఎక్కువ మంది హిందువులు పూజించే దేవుడు శివుడు. జలంతో అభిషేకించిన భక్తులు కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడు శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం నాడు. శివుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తారు. శివయ్యని నమ్మి కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. ఈ కైలాసనాథుడు ప్రసన్నుడై భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి. సోమవారం రోజు శివుని ఆరాధనకు అంకితము చేయబడిన రోజు. ఈ రోజున ఏ శివలింగాన్ని ఏ విధంగా పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం. పరమశివుని పూజించే భక్తుని జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు. శివుడు తన భక్తుల ప్రతి కోరికను తీరుస్తాడు. జీవితంలో ఎంత పెద్ద సవాలు ఎదురైనా శివుడిని ఆరాధించిన వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. శివుడు తన భక్తులకు అన్నింటా విజయాన్ని ప్రసాదిస్తాడు. శివుడు మంగళకారుడు. వ్యక్తి ఆధ్యాత్మిక సాధన అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది. శివ సాధకునికి ఏ విధమైన రోగం దుఃఖం కలగవు. ఒక స్త్రీ సంతానం కోసం లేదా వారసుడి కోసం శివుడిని ఆరాధిస్తే శివుడు సంతానం ప్రసాదిస్తాడని నమ్ముతారు. శివుడు శక్తి స్వరూపుడు కనుక ఆయన్ని ఆరాధించడం ద్వారా ధైర్యం, బలం, శక్తి లభిస్తుంది. శివభక్తుని శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. పరమశివుడికి ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. పెళ్లి కాని అమ్మాయి ప్రతి సోమవారం నాడు శివుడిని ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం. పరమశివుని పూజించే వారికి ఎటువంటి శత్రువు భయం ఉండదు. శివుడిని ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి తన శత్రువులపై విజయం సాధించడంలో విజయం సాధిస్తాడు. పరమశివుని ఆరాధన అన్ని రకాల భోగ భాగ్యాలను ఇస్తూ చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శివుడిని ఇలా పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. హిందువులు ఆదిదేవుడు శివుడిని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. హిందూ మత గ్రంథాల ప్రకారం శివయ్యకు అనేక పేర్లు ఉన్నాయి. భోలేనాథ్, ఆదిదేవుడు, భోలాశంకరుడు, గరళకంఠుడు, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. అయితే ఆ పరమేశ్వరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే శివలింగానికి భక్తులు జలాభిషేకం చేస్తుంటారు. ఇలా అభిషేకం చేయడం వలన భక్తుల కోరికలను, సమస్యలను ఆ శివయ్య తొలగిస్తారని విశ్వాసం. అయితే వేద పండితుల ప్రకారం శివయ్యకు జలాభిషేకంతో పాటు మరికొన్ని పదార్థాలు నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా వారం ప్రకారం ఆయా పదార్థాలను శివుడికి సమర్పిస్తే మేలు జరుగుతుందంటున్నారు. మరి శివయ్యకు ఏ రోజున ఏం సమర్పిస్తే మంచిది? వేద పండితులు ఏం చెబుతున్నారు? వాటి గురించి మనం తెలుసుకుందాం. సోమవారం నాడు శివునికి పచ్చిపాలు సమర్పించాలి. పచ్చిపాలను నైవేద్యంగా పెట్టడం వల్ల చంద్రుడు బలపడి శివుడిని ప్రసన్నం చేసుకుంటాడు. తద్వారా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక మంగళవారం నాడు పరమేశ్వరునికి తేనె సమర్పించాలి. ఇలా చేస్తే వివాహంలో అడ్డంకులను తొలగిపోతాయి. ఇతర దోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. శుభం జరుగుతుంది. ఇక బుధవారం నాడు శివుడికి బిల్వపత్రాన్ని సమర్పించాలి. బిల్వపత్రం శివుడికి చాలా ప్రీతికరమైనది. శివుడికి 3 లేదా 5 ఆకులతో ఉన్న బిల్వపత్రాన్ని సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. ఇక గురువారం నాడు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇది శత్రువులను నాశనం చేస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఇక శుక్రవారం ఈ రోజున శివలింగంపై రోజ్ వాటర్ లేదా గంధపు నీటితో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే శుక్రుడు బలపడతాడు. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఇక శనివారం నాడు శివలింగానికి నల్ల నువ్వులు లేదా నల్ల శనగలను నైవేద్యంగా సమర్పించాలి. దీని వలన శనిదేవుడి అశుభ ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది. శని సాడే సతి ఎటువంటి అశుభ ప్రభావాన్ని కలిగి ఉండవు. ఇక ఆదివారం నాడు అక్షంతలను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. దీనివల్ల సూర్యగ్రహం బలపడుతుంది. సూర్యుడు జీవితంలో కీర్తిని అందిస్తాడు. ఇప్పటి వరకు మన శివయ్య గురించి మనం అన్నీ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.